నా స్టైల్లో ఎంతో సింపుల్గా టేస్టీగా దోసకాయ ఎండు రొయ్యల కర్రీ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా 100 గ్రాముల ఎండు రొయ్యలు తీసుకుని తల తోక కాళ్ళు గిల్లుకోవాలి. అన్ని ఎండు రొయ్యలను ఇలా గిల్లుకున్న తర్వాత నీళ్ళలో వేసి శుభ్రంగా 4-5 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కలుపుతూ ఫ్రై చేయాలి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకొని 2 లేదా 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 కేజీ దోసకాయలు తీసుకొని పైన తొక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత గ్లాసున్నర నీళ్లు పోసి కలిపి మూత పెట్టుకుని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోయే రుచితో దోసకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అండి.